నమస్కారం. ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మీరు మీ ఫోన్ తీయగానే ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి, సార్ మీకు లోన్ కావాలా అని అడిగారా? లేదా మీకు సంబంధం లేని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి మెసేజ్ ఏమైనా వచ్చిందా? మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు మీ ఇంట్లో కూర్చొని ఒక కొత్త కారు గురించి లేదా ఒక పాలసీ గురించి మీ స్నేహితులతో మాట్లాడుతుంటే మరుసటి రోజే మీ ఫోన్కి దానికి సంబంధించిన మెసేజ్లు రావడం మొదలవుతాయి. అసలు మీరు ఆ కంపెనీకి మీ నంబర్ ఇవ్వలేదు, వారితో ఎప్పుడూ మాట్లాడలేదు. మరి మీ ఫోన్ నెంబర్, మీ పేరు, మీరు ఏం కొనాలనుకుంటున్నారో వారికి ఎలా తెలిసింది? మిత్రులారా, మీరు ఇక్కడే ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. ఈ డిజిటల్ ప్రపంచంలో మీ ఫోన్ నెంబర్ అనేది కేవలం 10 అంకెల సంఖ్య కాదు, అది ఒక బంగారం. ఆ బంగారాన్ని మీ అనుమతి లేకుండానే, మీకు తెలియకుండానే వేల కోట్లకి అమ్ముకుంటున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ డేటా సెల్లింగ్ మాఫియా వెనుక ఉన్న చీకటి కోణాలను బయటపెట్టబోతున్నాం. చాప్టర్ 1, మనం వేసే తొలి అడుగు. షాపింగ్ మాల్స్ మరియు పెట్రోల్ బంకులు. మీరు ఒక ఫ్యాన్సీ షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ మీకు నచ్చిన బట్టలు కొన్నారు. బిల్లింగ్ కౌంటింగ్ దగ్గర నిలబడగానే ఆ సేల్స్ మ్యాన్ అడిగే మొదటి ప్రశ్న, సార్ మీ మొబైల్ నెంబర్. మీరు అడుగుతారు ఎందుకు అని. అతను చాలా వినయంగా చెబుతాడు, సార్ ఫ్యూచర్ ఆఫర్స్ కోసం మరియు మీకు పాయింట్స్ యాడ్ అవ్వడం కోసం అని. మనం ఏమనుకుంటాం, ఓకే ఏదో ఆఫర్స్ వస్తాయి కదా అని వెంటనే నెంబర్ ఇచ్చేస్తాం. కానీ అక్కడే మీరు మీ ప్రైవసీకి మొదటి చిల్లు పెట్టారు. ఈ షాపింగ్ మాల్స్ సేకరించే లక్షలాది ఫోన్ నెంబర్లు ఒక పెద్ద డేటాబేస్గా మారుతాయి. అలాగే పెట్రోల్ బంకులలో లక్కీ డ్రా అని చెప్పి ఒక చిన్న డబ్బా పెట్టి కూపన్లు ఇస్తారు. కారు గెలవండి, బైక్ గెలవండి అని ఆశ చూపిస్తారు. మనం ఆశగా మన పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసి అందులో వేస్తాం. నిజానికి అక్కడ మీకు కారు వస్తుందో రాదో పక్కన పెడితే మీ డేటా మాత్రం డేటా బ్రోకర్ల చేతికి ఖచ్చితంగా వెళ్తుంది. చాప్టర్ 2, ఉచిత వైఫై అనే ఉచ్చు. రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో లేదా కాఫీ షాపులలో ఫ్రీ వైఫై అని కనిపిస్తే మనం ఎగిరి గంతేస్తాం. కానీ ఆ వైఫై కనెక్ట్ అవ్వాలంటే మీరు మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఇవ్వాలి. ఆ ఉచిత వైఫై వెనుక ఉన్న అసలు ఉద్దేశం మీకు ఇంటర్నెట్ ఇవ్వడం కాదు, మీ ఫోన్లో ఉన్న సమాచారాన్ని, మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయడం. మీరు ఏ వెబ్సైట్లు చూస్తున్నారు, మీకు ఏమి ఇష్టం అనే వివరాలన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చిన్నవిగా భావించే ఈ అలవాట్లు మనల్ని ఎలా పెద్ద ప్రమాదంలోకి నెడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ డేటా బ్రోకర్లు మీ నెంబర్ను ప్యాకేజీల రూపంలో స్కామర్లకి ఎలా అమ్ముతున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. డేటా బ్రోకర్ల రహస్య సామ్రాజ్యం. ఈ సేకరించిన డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ప్రవేశిస్తారు డేటా బ్రోకర్లు. వీరు మన కంటికి కనిపించని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. చాప్టర్ 3, మీ డేటా ఎలా వర్గీకరించబడుతుంది. డేటా బ్రోకర్లు మీ ఫోన్ నెంబర్ను కేవలం ఒక నెంబర్లా చూడరు. వారు మీ డేటాను వివిధ కేటగిరీలుగా విడగొడతారు. ఉదాహరణకు హై నెట్వర్క్. ఎవరైతే లగ్జరీ మాల్స్లో షాపింగ్ చేస్తారో లేదా ఖరీదైన కార్లు వాడుతున్నారో వారి డేటా ఒక ప్యాకేజ్. మధ్యతరగతి. ఎవరైతే గూగుల్లో పదే పదే పర్సనల్ లోన్ అని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేస్తారో వారి డేటా మరో ప్యాకేజ్. వృద్ధులు. వీరు టెక్నాలజీ విషయంలో కొంచెం తక్కువ అవగాహన కలిగి ఉంటారు, కాబట్టి వీరి డేటా స్కామర్లకి అత్యంత విలువైనది. మీకు తెలుసా, మీ ఫోన్ నెంబర్, పేరు, ఈమెయిల్ ఐడి కలిపి ఒక ప్యాకేజీగా మార్చి కేవలం కొన్ని పైసలకే అమ్ముతున్నారు. 1,00,000 మంది డేటాను కేవలం 5,000 నుండి 10,000 రూపాయలకే టెలిగ్రామ్ గ్రూపులలో మరియు డార్క్ వెబ్సైట్లలో బహిరంగంగా వేలం వేస్తున్నారు. చాప్టర్ 4, స్కామర్ల చేతికి ఆయుధం. ఇప్పుడు మీ డేటాను స్కామర్లు కొంటారు. వారికి మీ గురించి అన్నీ తెలుసు. మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీరు రీసెంట్గా ఎక్కడ షాపింగ్ చేశారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. ఇలాంటి సమాచారం వారి దగ్గర ఉండడం వల్ల వారు మీకు ఫోన్ చేసినప్పుడు మీరు వారిని సులభంగా నమ్ముతారు. ఉదాహరణకు వారు మీకు ఫోన్ చేసి, సార్ మీరు నిన్న ఫలానా మాల్లో షాపింగ్ చేశారు కదా, అందులో మీకు ఒక గిఫ్ట్ వౌచర్ వచ్చింది అని చెబితే మీరు ఏమనుకుంటారు? అవును కదా, నేను నిన్న అక్కడే షాపింగ్ చేశాను,
వీరికి ఆ విషయం ఎలా తెలిసింది? అంటే వీరు నిజంగా ఆ కంపెనీ నుండే ఫోన్ చేస్తున్నారు అని మీరు వారి ఉచ్చులో చిక్కుకుంటారు. చాప్టర్ 5 లోన్ యాప్స్ మరియు ఆర్థిక మోసాలు. అప్పుల బాధలో ఉన్న వారి డేటాను సేకరించి వారికి నిమిషాల్లో లోన్ అనే మెసేజ్లు పంపుతారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వారి సర్వర్లోకి వెళ్ళిపోతాయి. మీరు ఇచ్చే ఆ ఒక్క చిన్న నెంబర్ మీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మాల్స్, పెట్రోల్ బంకుల గురించి మాట్లాడుకున్నాం. కానీ మీ డేటాను దొంగిలిస్తున్న అతి పెద్ద దొంగ మీ జోబులోనే ఉన్నాడు. అదే మీ స్మార్ట్ ఫోన్. మనం ఏదైనా కొత్త యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది అడిగే పర్మిషన్లు చదవకుండానే అలో అని నొక్కేస్తాం. అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. చాప్టర్ 6 పర్మిషన్ల ముసుగులో డేటా దొంగతనం. ఒక చిన్న క్యాలెండర్ యాప్కి మీ కాంటాక్ట్స్ ఎందుకు? ఒక ఫోటో ఎడిటింగ్ యాప్కి మైక్రోఫోన్ పర్మిషన్ ఎందుకు? ఆలోచించారా? మీరు మైక్రోఫోన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ యాప్ మీరు మీ ఇంట్లో లేదా స్నేహితులతో మాట్లాడే మాటలను వినగలదు. మీరు ఒక కొత్త బైక్ కొనాలని లేదా ఒక ట్రిప్ వెళ్ళాలని మాట్లాడుతుంటే ఆ మాటల్లోని కీవర్డ్స్ను సేకరించి డేటా బ్రోకర్లకు అమ్ముతారు. అందుకే మీరు మాట్లాడిన కొద్దిసేపటికే మీకు దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి. చాప్టర్ 7 బ్రౌజింగ్ హిస్టరీ మరియు కుకీస్. మనం ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లు మనల్ని ట్రాక్ చేస్తాయి. మీరు గూగుల్లో బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని వెతికితే ఆ సమాచారం క్షణాల్లోనే కొన్ని వందల మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లకు మరియు స్కామర్లకు చేరుతుంది. అందుకే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వరుస పెట్టి కాల్స్ రావడం మొదలవుతాయి. చాప్టర్ 8 సోషల్ మీడియా. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ మనకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. కానీ వారు లాభాలు ఎలా గడిస్తున్నారు? మీ వ్యక్తిగత ఆసక్తులు, మీరు ఏ ఫోటోలను లైక్ చేస్తున్నారు, మీరు ఎంతసేపు ఏ వీడియోను చూస్తున్నారు అనే డేటాను అడ్వర్టైజర్లకు అమ్ముకోవడం ద్వారా మీ ప్రొఫైల్ని చూసి మీ ఆర్థిక పరిస్థితిని స్కామర్లకు సులభంగా అంచనా వేయగలరు. మీరు మీ వెకేషన్ ఫోటోలు పెడితే మీరు ఇంట్లో లేరనే విషయం స్కామర్లకు మరియు దొంగలకు ఒక సమాచారమే. మీ ప్రైవసీ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. డేటా లీక్ నుండి బ్యాంక్ ఫ్రాడ్ వరకు. మిత్రులారా, డేటా సెల్లింగ్ అంటే కేవలం మనకు వచ్చే కాల్స్ మాత్రమే అనుకుంటే మనం పొరబడినట్లే. ఈ సమాచారం సైబర్ నేరగాల చేతికి చిక్కితే అది మీ జీవితకాల సంపాదన మాయం చేసే ఆయుధంగా మారిపోతుంది. మీ డేటాను ఉపయోగించి వారు చేసే అతి పెద్ద నేరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చాప్టర్ 9 సిమ్ స్వాపింగ్. మీ డేటా బ్రోకర్ల దగ్గర మీ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఫోన్ నెంబర్ ఉంటాయి. స్కామర్లు ఈ వివరాలను ఉపయోగించి మీ మొబైల్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి నా సిమ్ కార్డ్ పోయింది, నాకు కొత్త సిమ్ కావాలి అని నకిలీ ఐడి కార్డులతో దరఖాస్తు చేస్తారు. ఒక్కసారి మీ నెంబర్తో కొత్త సిమ్ వారికి వచ్చిందంటే మీ పాత సిమ్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఓటీపీలు అన్నీ వారి ఫోన్కే వెళ్తాయి. మీరు ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుని సర్దుకునే లోపే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. చాప్టర్ 10 మీ డేటా ఆధారంగా స్కామర్లు మీ పేరు మీద లోన్లు తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డులు అప్లై చేయడం వంటివి చేస్తారు. మీకు తెలియకుండానే మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. చివరకు మీరు బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఎక్కడో ఒక చిన్న మాల్లో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ దగ్గరే. చాప్టర్ 11 ఫిషింగ్ మరియు స్పేర్ ఫిషింగ్. డేటా బ్రోకర్ల దగ్గర మీ ఆసక్తుల వివరాలు కూడా ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇష్టమని వారికి తెలిస్తే స్టాక్ మార్కెట్ టిప్స్ 100% ప్రాఫిట్ అని మీకు ఒక ప్రత్యేకమైన మెసేజ్ పంపిస్తారు. సాధారణ మెసేజ్ అయితే మీరు పట్టించుకోరో కానీ మీ ఇష్టమైన విషయం గురించి వచ్చేసరికి మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మీ ఫోన్లోకి మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్ ప్రవేశించి మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు మరియు బ్యాంకింగ్ యాప్ పాస్వర్డ్లను దొంగలిస్తుంది. చాప్టర్ 12 సామాజిక భద్రతకు ముప్పు. కేవలం ఆర్థికపరమైనవే కాదు, మీ ప్రైవసీ బయటకు రావడం వల్ల బ్లాక్మెయిలింగ్ వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా వారి దగ్గర ఉండడం వల్ల
మిమ్మల్ని భయపెట్టడం వారికి చాలా సులభం అవుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఈ డేటాను అమ్మకాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు చూసాం. అయితే ఇక మన ప్రైవసీని మనం కాపాడుకోలేమా అని మీరు భయపడవచ్చు. ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. మనం చేసే చిన్న చిన్న మార్పులు మనల్ని పెద్ద ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఇప్పుడు ఆ రక్షణ సూత్రాలు ఏమిటో జాగ్రత్తగా వినండి. చాప్టర్ 13, షాపింగ్ మాల్స్లో నో చెప్పడం నేర్చుకోండి. మీరు ఏదైతే మాల్కి వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్ అడిగితే అది ఇవ్వడం తప్పనిసరి కాదు. నేను నెంబరు ఇవ్వదలుచుకోలేదు అని మీరు ధైర్యంగా చెప్పవచ్చు. ఒకవేళ వారు వినకుండా బిల్ రాదు అని అబద్ధం చెబితే అది చట్ట విరుద్ధం. చాప్టర్ 14, యాప్ పర్మిషన్ల ప్రక్షాళన. వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ లేదా యాప్ మేనేజర్ ఓపెన్ చేయండి. ప్రతి యాప్ను తనిఖీ చేయండి. ఒక క్యాలిక్యులేటర్ యాప్కి కెమెరా పర్మిషన్ ఎందుకు? ఒక గేమ్ యాప్కి మీ లొకేషన్ ఎందుకు? అవసరం లేని ప్రతి పర్మిషన్ను డినే చేయండి. కేవలం మీరు యాప్ వాడుతున్నప్పుడు మాత్రమే పర్మిషన్ ఉండేలాగా సెట్ చేసుకోండి. చాప్టర్ 15, ప్రైవేట్ బ్రౌజింగ్. మీరు ఏదైనా సున్నితమైన సమాచారం, ఆరోగ్యం లేదా బ్యాంకింగ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ని వాడండి. 2 స్టెప్ వెరిఫికేషన్. మీ వాట్సాప్, ఈమెయిల్ మరియు సోషల్ మీడియా అకౌంట్లకు ఖచ్చితంగా 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనబుల్ చేయండి. దీనివలన మీ డేటా లీక్ అయినా మీ అకౌంట్లోకి స్కామర్లు ప్రవేశించడం అసాధ్యం. లింక్స్పై క్లిక్ చేయకండి. మీకు వచ్చే ప్రతి మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేయకండి. ముఖ్యంగా బహుమతి గెలుచుకున్నారు లేదా కేవైసీ అప్డేట్ వంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. చివరిగా మిత్రులారా, డేటానే ఈ తరం ఇంధనం. మనం సమాచారాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం. ఇన్స్పైర్ వేదిక ఎప్పుడూ మీకు ఇటువంటి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తుంది. ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చితే వెంటనే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ మరొకరి జీవితకాల సంపాదనను కాపాడవచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.